కందిలో మనం గమనించినట్లయితే మిగతా పంటల్లాగానే ఇక్కడ కూడా మనకి విత్తనం సీడ్ టు సీడ్ మెకనైజేషన్ అనేటటువంటి అవకాశం అనేది ఉంది. మనకి కందిలో మొదటగా మనకి ఏదైతే నేల ప్రిపరేషన్, ల్యాండ్ ప్రిపరేషన్ అయితే ఉంటుందో, మనకి నేల తయారీలో కూడా మనకి కల్టివేటర్స్ కానీ, రోటోవేటర్స్ కానీ ఇవన్నీ మనం ట్రాక్టర్తో అటాచ్ అయ్యేటటువంటి వాటితో మనము నేల తయారీ అనేటటువంటి చేసుకోవచ్చు. అలాగే విత్తనం ఏదైతే మనం సోయింగ్ విత్తనం చేసుకుంటున్నామో విత్తడానికి కూడా మనకి సీడ్ కమ్ ఫర్టి డ్రిల్ అనేటటువంటివి అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రధాన మనకి ఉపయోగం ఏంటంటే వీటితో పాటు మనకి విత్తనంతో పాటు మనం అడుగు మందు ఏదైతే ఉంటామో ఎరువులు వేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. వీటితో పాటు మనం ఇందాక అంతర్కృషి అనేటటువంటి చెప్తున్నాము. ఇటువంటి మినీ ట్రాక్టర్ డ్రాన్ రోటోవేటర్స్ అంటే మనకి 21 HP కానీ 24 HP ఉండేటటువంటి ట్రాక్టర్లకు అందుబాటులో మనకి 120 సెంటీమీటర్లు అంటే మనం కందిలో సిఫారసు చేస్తున్నటువంటి సాలుకు మధ్య 4 ఫీట్లు ఏదైతే ఉందో ఆ 4 ఫీట్లలో పోయేటటువంటి ట్రాక్టర్లు, వాటికి అటాచ్డ్ ఉండేటటువంటి రోటోవేటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ విధంగా మనకి అంతర్కృషి కూడా చేసుకోవడానికి అవకాశం ఉంది మేడం. వీటితో పాటు మనం పిచికారీ విధానం చూసుకున్నట్లయితే మనకి బూమ్ స్ప్రేయర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే కంది ఒక్కసారిగా మనకి 150 రోజులు మనకి పంట కాలం మనకి వెళ్ళినప్పుడు సుమారుగా మనకి 5 ఫీట్ల వరకు కొన్ని రకాలు మనకి 6 ఫీట్ల వరకు ఎక్కువ వర్షపాతం నమోదైనప్పుడు మనకి 5.5 6 ఫీట్ల వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి అప్పుడు మనకి ఈ పిచికారీ చేసుకునేటటువంటి విధానం మనం బూమ్ స్ప్రేయర్లు రికమెండ్ చేస్తూ ఉన్నాం, సిఫారసు చేస్తున్నాం. అదేవిధంగా మనకి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏవైతే మనకి డ్రోన్ స్ప్రేయింగ్కి ఉన్నాయో అవి కూడా మనకి కందికి అందుబాటులో మనకి విశ్వవిద్యాలయం నుంచి అందుబాటులో ఉన్నాయి కూడా. ఇవి కూడా మనము పిచికారీ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ పిచికారీ చేసుకున్న తర్వాత మనకి ఏదైతే మనం కోతకు వెళ్తామో కోతకు కూడా మనకి కంబైన్డ్ హార్వెస్టర్స్ ఏవైతే మనకి మొక్కజొన్నకు కానీ వరికి కానీ వాడుతున్నారో అయితే ఇవి కూడా మనకి కంబైన్డ్ హార్వెస్టర్స్ కూడా వాడడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మనం కోత నార్మల్గా మనం లేబర్తో చేసుకున్నట్లయితే కూడా మనకి నూర్పిడి చేయడానికి కూడా మనకి యాంత్రీకరణ చేయడానికి అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ విధంగా విత్తనం నుంచి విత్తనం వరకు మనకి సీడ్ టు సీడ్ మెకనైజేషన్ అనేటటువంటిది మనకి కందిలో ఎక్కువగా అవకాశం ఉండేటటువంటి పంట ఉన్నది.